క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి. క్రిప్టో మీద వచ్చే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొంతమంది స్కామర్స్ చేస్తూ ఉంటారు, అవి వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు. క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి. టెక్నాలజీ తయారు చేశారు. ఫ్యూచర్ లో ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ మన ఇంటర్నెట్ తో పార్ట్నర్షిప్ అయ్యి ఈ టెక్నాలజీని వాడుకోబోతుంది. ఇది నిజంగా మన ఒకసారి కంపెనీ క్లాస్ హ్యాండ్ బ్రేక్ చేసిన వాళ్ళు కాకుండా చేయని వాళ్ళు అమెరికా ఒకసారి క్లాప్స్ కొట్టారు. సో రవి గారు, ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ప్రపంచం అన్న ఇదంతా వీరందరూ ఎక్కడి నుంచో వాలంటీర్గా వచ్చిన వాళ్ళు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ అందరికీ నమస్కారం, నేను మీ ఆనంద్ విరాట్. వెల్కమ్ బ్యాక్ టు ద జన చైతన్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిప్టో కరెన్సీ అనేది అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఫ్రీగా ఒక మైనింగ్ యాప్ని అయితే ఒక సంస్థ ప్రవేశపెట్టింది. దానికి కొన్ని సంస్థలు బ్యాక్ ఎండ్లో ఉండి సహకారం అందిస్తున్నాయి. అయితే ఇంటర్లింక్ ల్యాబ్స్, అసలు ఈ ఫ్రీ మైనింగ్ యాప్ ఏంటి, ఇది ఎలా ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది అనే అంశాలన్నీ కూడా మనతో మాట్లాడి చర్చించేందుకు మహేష్ గారు ఉన్నారు. మహేష్ మ్యాగ్నెస్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మహేష్ గారు. ఇంటర్లింక్ ల్యాబ్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంటర్లింక్ అనేది ఒక ఈకేవైసీ కంపెనీ అండి. ఇట్స్ ఎ టెక్ జైంట్ ఈకేవైసీ కంపెనీ. ఎస్, ఇది కాలిఫోర్నియాలో ఉందన్నమాట కంపెనీ. ఇది లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇప్పటికీ దాదాపు 40 lakhs యూజర్స్ వచ్చారు. అంటే ఆల్రెడీ ఈకేవైసీ సిస్టమ్ ఉంది. ఇది ఫేస్ స్కాన్తో చేసే ఈకేవైసీ కంపెనీ అనమాట. ఇప్పుడు దాకా ఈకేవైసీ అంటే ఎలా చేసాం మనం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు ఇచ్చి కేవైసీ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇన్ ద ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, ఎక్కడికన్నా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడైనా హైయర్ అఫీషియల్ ఆఫీసెస్కి వెళ్ళినా ఫేస్ స్కాన్ తీసుకొని లోన పంపిస్తారు. ఆ టెక్నాలజీని ఈ కంపెనీ తయారు చేస్తుంది అనమాట. ఇట్ జస్ట్ నాట్ ఏ టెక్నాలజీ ప్రాజెక్ట్, ఇట్స్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్ ఆల్సో. అంటే వీళ్ళు ఒక క్రిప్టో కరెన్సీని కూడా తీసుకొస్తున్నారు. అది డ్యూయల్ టోకెన్ మెకానిజం అనమాట. వాటి పేరు ఐటీఎల్జీ టోకెన్స్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మనం పాస్పోర్ట్ చూపిస్తాం అనమాట. ఎక్కడైనా ఫారెన్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మన ఫేస్ చూపించి వెళ్ళిపోవచ్చు. ఇలాగ బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా సరే ఫేస్ స్కాన్తో కేవైసీ అనేది వస్తుందన్నమాట. అది ఆ టెక్నాలజీని ఇంటర్లింక్ కంపెనీ అనేది అందిస్తుంది అనమాట. ఫ్యూచర్లో కూడా ఒక 10,000 పార్ట్నర్షిప్లు వేరే ఇతర కంపెనీలతో రాబోతున్నాయి అనమాట. అసలు ఏంటి, అసలు ఇది ఎలా చేసుకోవచ్చు మైనింగ్ అనేది? ఇది ఏమైనా ఇంటర్నెట్లో చేసుకోవాలా, లేకపోతే మొబైల్లో చేసుకోవాలా? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది మన మొబైల్లో మైనింగ్ చేసుకోవచ్చు అండి. ఇట్స్ ఎ ఫ్రీ మైనింగ్ అనమాట. ఇట్స్ ఎ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్. మన ఆండ్రాయిడ్, ఐఓఎస్లో రెండిట్లో కూడా మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, ఐఓఎస్లో అయితే, ఐఫోన్లో అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి మనం ఇంటర్లింక్ నెట్వర్క్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు దీంట్లో మైనింగ్ చేయాలనుకుంటే డిస్ప్లే మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. దానికి ఇంటర్లింక్ అని మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దండి, ఇంటర్లింక్ అని మెసేజ్ చేయండి వాట్సాప్లో. అలాగే ఈ వీడియో కామెంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో ఇస్తున్నాము, పిన్ చేస్తున్నాం ఫస్ట్ కామెంట్లో. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాము. దాంట్లో జాయిన్ అయితే రోజుకు 2 సార్లు వీటి యొక్క డీటెయిల్స్, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియోస్, వాట్సాప్ గ్రూప్స్, దానికి సంబంధించిన స్టఫ్ ఒక కిట్ వస్తుంది అనమాట. ఓకేనా? మీరు వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్స్ చేయకండి. అంటే ఇప్పటి వరకు ఎంతమంది యూజర్స్ ఉన్నారు, టార్గెట్ ఎంత? యాక్చువల్గా అయితే నేను స్టార్ట్ అయినప్పుడు మార్చిలో వచ్చిందండి. నాకు జూలై 3rd తెలిసింది. ఆ రోజు నేను
స్టార్ట్ చేయడం జరిగింది. నేను స్టార్ట్ చేసినప్పుడు 1.5 మిలియన్ ఉన్నారు, అంటే 15 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 4 మిలియన్ అయ్యారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 5 బిలియన్ యూజర్స్ని తీసుకోవాలన్నమాట, గ్రాప్ చేయాలి. ఎందుకు వస్తారంటే ప్రతి ఒక్కరికి ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఖచ్చితంగా ఈ టెక్నాలజీని వాడుకోవాల్సిందే. అలాగే వీళ్ళు తీసుకొచ్చే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో అది మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కావచ్చు, హోటల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కావచ్చు, ఆన్లైన్లో గేమ్స్ ఆడడానికి కావచ్చు, ఆన్లైన్లో ఏదైనా షాపింగ్ చేయడానికి కావచ్చు, దానికి సంబంధించిన ఎకో సిస్టమ్, డి యాప్స్, ఎస్డికి అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా గట్టిగా చేస్తున్నారు. అలాగే వీళ్ళది ఇంకోటి, ఇది గూగుల్ బ్యాకప్ కంపెనీ. ఓకే, గూగుల్ బ్యాకప్ కంపెనీ అంటే గూగుల్ స్టార్టప్స్ ఉంటాయి కదండి, గూగుల్ స్టార్టప్స్ దీంట్లో ఫండింగ్ చేశాయి. అంటే వాళ్ళు పిచ్చి పిచ్చి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇప్పుడు నేను ఒక కంపెనీ, ఒక హోటల్లోనో లేకపోతే ఒక బేకరీలోనో నేను ఫండింగ్ చేశానంటే, ఇన్వెస్ట్మెంట్ చేశానంటే నేను ఐఎమ్ ది వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ దట్ కంపెనీ. అలాగే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, చాలామంది చాలా పెద్ద కంపెనీలు కూడా అమెజాన్ డేటా సెంటర్ వాడుకుంటూ ఉన్నాయి. వాళ్ళు కూడా అమెజాన్ స్టార్టప్స్ వాళ్ళు కూడా దీంట్లో ఫండింగ్ చేశారనమాట. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ ద ఇంటర్లింక్. అంటే ఈ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది, అసలు ప్రపంచానికి ఎలా ఉపయోగపడిపోతుంది అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మిత్రులారా. అంటే ఈ ఫ్రీ మైనింగ్ అసలు ఎందుకు చేసుకోవాలి? యాక్చువల్గా అయితే ఇది ఫ్రీ మైనింగ్ అని చెప్పుకున్నామండి. ఇది ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఎందుకు చేసుకోవాలంటే రేపు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది మన పై నెట్వర్క్ చేసాం, చాలామందికి ఎన్నో డబ్బులు మన చేత్తోనే క్యాష్ అవుట్ రెడీమ్ చేసి ఇచ్చాం అమౌంట్. ఇది కూడా ఇంకా అప్పుడు పై నెట్వర్క్ చేసుకున్నప్పుడు చాలామంది మనకు లేట్గా తెలిసింది, చాలామంది లేట్గా వచ్చారు. ఇది చాలా ఇనీషియల్ స్టేజ్లో మనకు తెలిసిందనమాట. అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇది ఫ్రీ కదా, మరి దీన్ని నమ్మొచ్చా అని అనుకుంటారు. ఫ్రీ డజంట్ మీన్ వర్త్లెస్, ఇట్ మీన్స్ ఫియర్లెస్ అన్నమాట. ఫ్రీ అనేది విలువ లేనిదని కాదు, భయం లేనిది. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లా, మనం ఓన్లీ ఒకటే ఇన్వెస్ట్ చేస్తున్నాం, టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి 4 గంటలకు ఒకసారి 1 మినిట్ టైం స్పెండ్ చేస్తాం, క్లిక్ చేస్తే సరిపోతుంది అన్లైనింగ్ బటన్ మీద. మార్నింగ్ 9:30కి ఒక సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 1:30కి ఒక సెషన్ ఉంటుంది, ఈవినింగ్ 5:30కి ఒక సెషన్ ఉంటుంది, నైట్ 9:30కి ఒక సెషన్ ఉంటుంది, మళ్ళీ 1:30కి ఒక సెషన్ ఉంటుంది. అలా 6 సెషన్స్ ఉంటాయి. సెషన్కి 30 టోకెన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మటే రిజిస్టర్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేస్తే వెల్కమ్ బోనస్ నా రెఫరల్ కూడా అక్కడ ఇస్తే 1000 టోకెన్స్ వస్తాయి అన్నమాట. అలాగే మీరు ఎవరికైనా రెఫరెన్స్ ఇస్తే మీకు 500 టోకెన్స్ వస్తాయి ఫస్ట్ లెవెల్ నుంచి. మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంకో వ్యక్తిని రెఫర్ చేస్తే మీకు 250 టోకెన్స్ వస్తాయి. ఓకేనా, అలాగా 2 లెవెల్స్ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. రివార్డ్స్ పద్ధతి కూడా ఉంది ఇందులో, రివార్డ్ సిస్టమ్ చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫేస్ స్కాన్ అన్నారు, ఇది ఫ్యూచర్ అంతా కూడా అంటే రోబోట్స్కి హ్యూమన్కి జరిగే వార్లో ఎవరు ఏంటి అనేది నిర్ధారించడం చాలా కష్టం అని చెప్పి కూడా గతంలో డిస్కషన్ చేశారు. ఫేస్ స్కాన్ చేయడం వల్ల కొంత చాలామందిలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే మా ముఖాన్ని వేరే వేరే విధంగా వినియోగిస్తారా అని చెప్పేసి కూడా చాలామందిలో ఒక రకమైన అపోహ ఉంటుంది కదా. ఎంతవరకు సేఫ్ అంటారు ఈ ఫేస్ స్కాన్ అనేది? ఫేస్ స్కాన్ అనేది ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. సైబర్ క్రైమ్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో రాబరీలు జరుగుతున్నాయి అనమాట. బ్యాంకింగ్ సెక్టర్లో జరిగే ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఓటీపీ అడిగి లేకపోతే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ టోటల్గా బ్లాక్ చైన్ ద్వారా Web3 ప్రాజెక్ట్ అనమాట, ఈకేవైసీ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే స్కామ్ చేయడానికి కుదరదు. మన బ్యాంకింగ్లో మన బ్యాంకులో లావాదేవీ జరగాలన్నా ఏం జరగాలన్నా సరే మన ఫేస్ స్కాన్ ద్వారానే జరుగుతాయి. మన ఫేస్ ఐడెంటిటీ అక్కడ చూపిస్తేనే మనకి అక్కడ యాక్సెస్ అవుతుంది. సో ఎవరు హ్యాక్ చేయడం కుదరదు అనమాట. ఇది ఇంకోటి అంటే మన కంపెనీ వాళ్ళు ఫేస్ స్కాన్ తీసుకోవడం వల్ల డేటా ఏమైనా చోరీ అవుతుందా అని చాలామంది అనుమానం పడుతూ ఉంటారు. అలా ఉండదండి. ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన ఫేస్ని ఇమేజ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తీసుకోవట్లా, కోడింగ్ రూపంలో తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ మన నుదుటి నుంచి కంటికి ఎంత డిస్టెన్స్ ఉంది, కంటి నుంచి ముక్కుకి ఎంత డిస్టెన్స్ ఉంది, ముక్కు నుంచి ఇక్కడ లిప్స్కి పెదాలకి ఎంత డిస్టెన్స్ ఉంది, పెదాల నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మన ఫేస్ లేఅవుట్ ఎంత ఉంది, ఇది మాత్రం మెజర్మెంట్స్ తీసుకుంటుంది. మన ఫేస్ కానీ మనం కానీ ఎలా ఉంటామో దానికి తెలియదు అనమాట. ఇది కోడ్ రూపంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది డేటా, వాళ్ళకు కూడా కనపడదు. సో ఏంటంటే దీన్ని ఫేస్ వెక్టర్ టెక్నాలజీ అంటారు. ఫేస్ వెక్టర్ టెక్నాలజీ అంటే వెరీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అనమాట. ఇండియాలో చాలా పెద్ద టీం చేసాము, నార్త్లో కానీ సౌత్లో కానీ. నేను జూలై 3rd స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4 months అవుతుంది. ఈ టైంకి మనం కనీసం ఒక 5 lakhs పీపుల్ని గ్రాప్ చేసాం ఇండియా నుంచి.
అయితే ఇక్కడ మనం ఇంకా చాలా గట్టి విషయం ఒకటి ఉందండి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా రీసెర్చ్ చేయండి. NIST అని ఒకటి ఉంటుందండి. NIST అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ టెక్నాలజీ. ఇది US గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. US గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చేసేదండి? ఈ ఆర్గనైజేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేవి స్ట్రిక్ట్గా సర్టిఫై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి అనమాట. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తాయి. అలాంటి NIST కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఈ కంపెనీలో. అలాగే ఫ్యారడీ, న్యూ టు ద స్ట్రీట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనమాట ఈ కంపెనీలో. సో స్కాము గీమ్ అనుకుంటే మనం అక్కడే ఉంటాం, టెక్నాలజీతో ముందుకెళ్ళడమే. కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా మనం ఏది చేయకూడదు. 1-2 సార్లు స్టడీ చేసి స్టార్ట్ చేయండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తానంటే ఇంకా ఉంది, నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ అవకాశాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోమాకండి. ఇండియాలో ఈ కంపెనీకి ఎంతవరకు అంటే అధికారిత కానీ చట్టబద్ధత కానీ ఎంతవరకు ఉంది? అసలు ఇండియాలో ISO ఏమైనా సర్టిఫై చేసింది ఈ కంపెనీ? ఇండియా విషయానికి వస్తే మీరేం చెప్తారు? ఇండియా విషయమనే కాదండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లీగాలిటీలు ఉంటాయి. ఆ లీగాలిటీలు కొన్ని కంట్రీస్కి డైరెక్ట్గా పర్మిషన్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. కొన్ని కంట్రీస్కి ఎలా ఉంటుందంటే ఆడిటింగ్ చేస్తారనమాట. ఆ ఆడిటింగ్ చేయడం ద్వారా అప్రూవల్ అనేది వస్తుందన్నమాట. ఇంకో విషయం, గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ మనకి అవైలబుల్లోకి వస్తుందంటే అక్కడ చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్కి రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. వాళ్ళ నియమ నిబంధనలు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇవి మీట్ అయ్యారో దాంట్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఏదైనా యాప్ అలా మీట్ అయితేనే వాళ్ళని గూగుల్ ప్లే స్టోర్లో ఆ యాప్ని పెట్టుకొని ఇస్తారు. లేకపోతే వెరిఫికేషన్ రిజెక్ట్ చేసి పక్కన పెడతారు. సో గూగుల్ ప్లే స్టోర్ దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడ మనకు అవైలబుల్లో ఉందంటే, అలాగే యాప్ స్టోర్లో మనకి అవైలబుల్లో ఉందంటే లీగల్గా అన్ని చట్టబద్ధత దీనికి ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, చెప్పండి మహేష్ గారు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది, అసలు ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ ద్వారా మైనింగ్ చేసుకుంటే ఒక టోకెన్ వాల్యూ ఎంత ఉంటుంది? భవిష్యత్తులో ఎంతకి వెళ్ళే అవకాశం ఉంటుంది? మీ ప్రిడిక్షన్ ఏంటి? మీరేం చెప్తారు? నేను ఒక హింట్ ఇస్తాను. టోకెన్ ప్రైజ్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ITLG స్టేక్ చేస్తున్నాం వాలెట్లో, దాని ద్వారా ITL వస్తుంది. ఆ ITL ఈజీగా $1 ఉంటుంది అనుకుంటున్నా. ఫైనల్గా ఇంకోటి చెప్తానండి, ఫ్రీ డజంట్ మీన్ వర్త్లెస్, ఇట్ మీన్స్ ఫియర్లెస్. అంటే ఫ్రీ అనేది విలువ లేనిదని కాదు, భయం లేనిది. ఎందుకంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లా, టైం మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అందరూ అంటూ ఉంటారు టైమ్ ఈజ్ మనీ అని. రాంగ్, అది టైమ్ ఈజ్ అల్టిమేట్. ఇవాళ ఉన్న ఈ టోకెను రేపు చాలా కష్టమైంది, వెరీ స్కేర్సిటీ పెరిగింది, వెరీ హార్డ్ టు మైన్. ITLG చాలా తక్కువ టోకెన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే మైన్ చేసుకున్నారో వాళ్ళు అదృష్టవంతులు. సో ఫైనల్గా ఇంకోటి కూడా చెప్తానండి, డిస్క్రిప్షన్లో అకౌంట్ క్రియేట్ చేసుకునే వీడియో, వాట్సాప్ ఛానల్ లింకు పెడుతున్నాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పెడుతున్నాను. అలాగే డిస్ప్లే మీద మా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి ఇంటర్లింక్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన కిట్, వీడియో, వాట్సాప్ గ్రూప్ లింకు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్.